అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మీడియా విభాగానికి చెందిన సిపిఆర్ఓ పూడియో ఏదో అతని పేరు శ్రీహరి. అతన్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి అతని గురించి మాట్లాడడం జరిగింది. శ్రీహరి అనే వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది కక్షపూర్వకంగా అరెస్ట్ చేయడం జరిగింది అని చాలామంది నాయకులు బయటకు వచ్చి ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అతని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇతని మీద ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నారు, ఇతని మీద ఎందుకు అంత ప్రేమ కురిపిస్తున్నారు అనే డౌట్ వచ్చి అతను ఎవరు అని తెలుసుకునే క్రమంలో అతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసింది. ఆ విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. అయితే ఈ శ్రీహరి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కట్టప్పలంటోడు, నమ్మిన బంటు. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే చేస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెబితే అదే చేస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు కాదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇద్దరు అంగీకారంతోనే ఒక డెసిషన్కి వస్తారు వాళ్ళు. సో వీళ్ళిద్దరికి శ్రీహరి అనే వ్యక్తి నమ్మిన బంటు. ఇతను ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన అంటే ఇతను సాక్షి ఛానల్లో విలేకరుగా పనిచేసే వ్యక్తి అంట. ఇతను జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓగా ఇతన్ని తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పోస్టులు కానీ లేకుంటే పోస్టర్లు కానీ ఇంకోటి రకరకాలుగా అంటే అతను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంటే ఆ పార్టీకి సంబంధించిన మొత్తం మీడియా విభాగం ఆ సిపిఆర్ఓ మొత్తం కూడా ఇతనికి అప్పచెప్పారు. ఇతను జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే బాబాయ్ వివేకానంద బాబాయ్ గొడ్డలు ఏదైతే ఉందో ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారావారి రక్త చరిత్ర అనే ఒక పోస్టర్లు కొన్ని ఇతను వదలడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ఇలా రకరకాలుగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని వీళ్ళందరినీ రకరకాలుగా పోస్టర్లతో చాలా అవమానకరంగా చేయడం జరిగింది. చాలా అవమానించారు. అతను ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కంగారు పడుతున్న విషయం చూస్తే నాకు అర్థమైంది. అంటే చాలామంది అరెస్ట్ అయ్యారండి. కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పుడు పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ చాలామంది అరెస్ట్ చేసినప్పుడు ఏ రోజు కూడా ఇంతలాగా రియాక్ట్ అవ్వాల వైసీపీ నాయకులు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల. ఇప్పుడు ఈనాడు మాజీ మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీలు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి అతని గురించి మాట్లాడుతున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్రీహరి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధం ఉంది, కావాల్సిన మనిషి. ఇతన్ని అంటే వాళ్ళ కంగారు చూస్తుంటే ఇతన్ని కానీ ఎంక్వైరీ చేస్తే అనేక రహస్యాలు బయటపడతాయని కంగారు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైందండి. ఆయన కంగారు పడతా మాట్లాడటం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కంగారు పెడతా మాట్లాడటం కానీ నాయకులందరూ కూడా దీని మీద స్పందించమని ఆదేశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చూస్తే ఆ శ్రీహరి అనే వ్యక్తి దగ్గర చాలా సమాచారం ఉండే అవకాశం ఉంది. కరెక్ట్గా పోలీసులు కానీ అతను కానీ ఇంట్రాగేషన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏముంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది అంటే ఈ పోస్టర్ల వెనకాల ఈ తప్పుడు ప్రచారాల వెనకాల వీళ్ళ హస్తం ఎంత ఉందనేది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా శ్రీహరి అనే వ్యక్తిని పోలీసు పద్ధతిలో కానీ లేకుంటే ఇంకోటో ఏదో ఒక రకంగా అతను కానీ ఇంట్రాగేషన్ చేయగలిగితే అనేక సమాచారాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కంగారు పడుతున్న విషయాలు చూస్తే, కంగారు పడుతున్న విధానం చూస్తే నాకెందుకు అనుమానం కలుగుతుంది. అందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. లేకుంటే ఈ వీడియో చేసేవాడిని కదా, సరే పోనీ అరెస్టులు అవుతుంటే తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, సరే ఓకే అనుకున్నా నేను. బట్ ఏంటంటే నేను పొద్దున్నే చూస్తున్నా
వన్ బై వన్ ఈ నాయకులందరూ కూడా వచ్చి అతని గురించి మాట్లాడుతున్నారు, అతనికి స్టాండ్ తీసుకుంటున్నారు. దాన్ని బట్టి నాకు అంటే ఈ శ్రీహరి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమవుతుంది. బట్ మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేశాను. అతని కాడ కావాల్సినంత సమాచారం ఉంది. అసలుకి నిజంగా అంటే ఎన్నో సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకస్తుడుగా, అంత నమ్మిన బంటుగా జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది పోస్టర్లు వేయటం, దుష్ప్రచారాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు పోస్టర్లు వేయటం, రకరకాలుగా బొమ్మలు వేయటం, అంటే మార్ఫింగ్ చేయటం, ఇలా చేశాడంటే అతనికి అంత ధైర్యం ఉండి చేస్తాడని నేనైతే అనుకోవాల. అతను వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చూసుకొని, లేకుంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇతను చేశాడేమో అని నేనైతే అనుకుంటున్నా. బట్ చూడాలి ఎంక్వైరీలు ఏం జరగొద్దు అనేది. బట్ ఏదంటే ఈ పూడి శ్రీహరి ఎవరో, బట్ అతని మీద ఈరోజు వైసీపీ నాయకులు చూపిస్తున్న ప్రేమ కానీ లేకుంటే ఇంకోట కానీ నాకు ఆశ్చర్యం కల్పించింది. అంటే వైసీపీ కార్యకర్తలు చాలామంది అరెస్ట్ అయ్యారండి, చాలామంది అరెస్ట్ చేశారు, చాలామంది తప్పు చేసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరిని చాలామంది అరెస్ట్ చేశారు. బట్ ఏ రోజు కూడా కార్యకర్తల కోసం, అరెస్ట్ అయిన కోసం ఏ రోజు కూడా ఇతనికి తీసుకున్నంత స్టాండు ఏ కార్యకర్తకు కూడా తీసుకోలే. ఏ రోజు కూడా ఈ నాయకులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ బయటకు వచ్చి కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడాల. కానీ ఈ శ్రీహరి అరెస్ట్ అయినప్పుడు మాత్రమే ఎందుకు మొత్తం వస్తున్నారు? ఒకసారి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి, కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంతమంది వస్తున్నారు? ఎందుకు జస్ట్ సిపిఆర్ఓ, పిఆర్ఓ, ఒక పిఆర్ఓ అరెస్ట్ అయితే ఇంతమంది నాయకులు, ఇంతమంది లీడర్స్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? పరిశీలించుకోవాలి కూటమి ప్రభుత్వం, అలాగే పోలీసులు కూడా పరిశీలించుకొని అతను ఎంక్వైరీ చేస్తే నిజాలు, వాస్తవాలు, అతని వెనకాల ఎవరుండి పెట్టించారు అనేది వాస్తవాలను కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. జై హింద్.